యాక్చువల్గా ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇది మేము బాడీ ఫామ్ చేసినప్పుడు ఈ పోస్ట్కి ఇది అని ఎవరిని అనుకోలేదు. ఫస్ట్ ఇది హడక్ కమిటీగా పెట్టాము. 6 నెలల తర్వాత ఫుల్ బాడీ ప్రకటిస్తాం. అంటే ఇది బాడీయే, ఫుల్ బాడీ. రేపు నెక్స్ట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది నవంబర్ స్టార్ట్ అవుద్ది. ఈ నవంబర్ స్టార్ట్ అయ్యేది ఫుల్ బాడీ. ఇప్పుడు ఈ 28 మందిలో చాలామంది మీటింగ్లు 5-6 మీటింగ్లు రాకపోతే ఉల్లి బాడీలో పెట్టుకుంటే దానికన్నా వాళ్ళకి వేరే పోస్టులో పెట్టడం. ఇప్పుడు సెక్రటరీగా ఈయన బిజీగా ఉన్న ఈయన రావట్లేదు అనుకోండి, మనం కష్టం కదా. అట్లా కాకుండా ఎవరైతే ఈ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నా, ఏ పైన ప్రెసిడెంట్గా ఉన్నా, ఈ అందరూ 28 మంది కలిసి ఒక టీమ్గా తీసుకొస్తే దాన్ని సపోర్టివ్గా దాన్ని ఎలా తీసుకెళ్ళడానికి మనం ముందు తీసుకెళ్తాం. దాన్ని టీఎఫ్జే బాధ్యత తీసుకుంటుంది. ఈ హడాక్ కమిటీలో ఈ 28 మంది మీద మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తున్నారు, ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు ఏంటి అనేది. మీరు చేసే ప్రతి యాక్టివిటీకి టీఎఫ్జే 100% సపోర్ట్ చేసేది. ఫస్ట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి సినిమాకి ఏం చేస్తున్నారని చాలా మంది ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. ఎందుకంటే మనం టీఎఫ్జేఏ నుంచి ప్రతి ఇయర్ దాదాపు 35 to 45 lakhs ఇన్సూరెన్స్ పే చేస్తున్నాం. ఇందులో కట్టిన మెంబర్ ఓన్లీ అతనికి టర్మ్ పాలసీ అండ్ యాక్సిడెంటల్ పాలసీ మనం ఫుల్గా పే చేస్తుంది అసోసియేషన్. పర్సనల్గా అతను తీసుకుని ఇన్సూరెన్స్ మాత్రం 50% మెంబర్ పే చేస్తున్నాడు, 50% అసోసియేషన్ పే చేస్తుంది మన మెంబర్ అయిన సభ్యుడికి. అంటే అలా పే చేస్తే కూడా దాదాపు మనం 35 lakhs పే చేస్తున్నాం. ఈ అసోసియేషన్ దానికి మనకి సహాయ సహకారాలు అనేది ఇండస్ట్రీలో ప్రముఖ ప్రొడ్యూసర్లు, దర్శకులు సహాయ సహకారాలతోటి మీ దగ్గరికి నడుస్తుంది. వాళ్ళకి అనిపిస్తే సినిమా కోసం ఏదైనా చేయండి, సినిమా కోసం. సినిమా అంటే వాళ్ళ సినిమా కాదు. ఇప్పుడు వీక్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ రివ్యూస్ ఏం ఆడటం కాదు, ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎట్లా పెడుతున్నారు అట్లా. కాబట్టి ముందుగా మనం ఏదైనా టాక్ షో లాగా లేదా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఏదైనా పాజిటివ్ వేలో మాట్లాడేదానికన్నా ఏదైనా ఒకటి బిగిన్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్తాం. ఎవ్రీ వారం, ప్రతి వీక్ సినిమా రిలీజ్ అయ్యే ఈవినింగ్ అనే విధంగా మీరు ఆలోచన చేయండి అనేది మా ఉద్దేశం. టీఎఫ్జే అది ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ అనేది పెట్టండి, ఎవరికి డబ్బు రాదు. మనం పెట్టిన తర్వాత దాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకుంటే మన అసోసియేషన్ని ఎలా గ్రో చేయాలనేది మేము కూడా సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముందుకు తీసుకెళ్దాం.